ఏపీఆర్జేసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024-25 ఏప్రిల్ 25వ తారీఖున జరగబోతున్నటువంటి ఏపీఆర్జేసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ ఏవైతే ఉన్నాయో అఫీషియల్ వెబ్సైట్లో ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు వీడియోలో ఏపీఆర్జేసీకి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అనే విషయం గురించి మనం ఒకసారి చూద్దాం. ముందుగా అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి aprs.apcfsss.in ఈ సైట్ ఏదైతుందో ఈ సైట్ని గూగుల్ క్రోమ్లో ఎంటర్ చేయగానే మనకి హోమ్ స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుంది. దీనిలో వచ్చేసరికి పైన హెడ్డింగ్ కూడా మనకి మెన్షన్ చేశారు, ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ అడ్మిషన్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి. ఇక్కడ హాల్ టికెట్ అని ఎదుర్కొంటా క్లిక్ హియర్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ క్లిక్ హియర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకునే టైంలో మీకు ఒక క్యాండిడేట్ ఐడి రావడం జరుగుతుంది. ఆ యొక్క క్యాండిడేట్ ఐడి ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి కన్సర్న్డ్ క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా వచ్చేసరికి డేటు, మంత్, ఇయర్ ఈ ఫార్మేట్లో ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి క్యాప్చా కోడ్ ఏదైతే ఉందో ఆ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి లాగిన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ యొక్క లాగిన్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఒకసారి ఈ డీటెయిల్స్ ఇచ్చి హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేయాలో కూడా ఒకసారి చూద్దాం. సో క్యాండిడేట్ ఐడి ఎంటర్ చేసాము, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసాము, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసాము. తర్వాత కింద ఉన్నటువంటి లాగిన్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మనం ప్రెస్ చేయాలి. లాగిన్ ఆప్షన్ మీద మనం ప్రెస్ చేసిన తర్వాత అలా లాగిన్ అయిన తర్వాత మనకి ప్రింట్ అప్లికేషను, హాల్ టికెట్ అని చెప్పేసి రెండు ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో సెకండ్ అయినటువంటి హాల్ టికెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి. దాని మీద ప్రెస్ చేస్తే మనకి ఎగ్జామినేషన్కి సంబంధించి హాల్ టికెట్ ఇలా డౌన్లోడ్ అవుతుంది. ఇలా కొంచెం కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా క్యాండిడేట్కి ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం 2 పేజెస్ ఉన్నాయి. ఒక పేజ్లోనేమో ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్, నెక్స్ట్ అట్లా ఎగ్జామినేషన్ సెంటరు, హాల్ టికెట్ నెంబర్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మొబైల్లో డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు కావాలనుకుంటే దీన్ని ప్రింట్ అనే ఆప్షన్ ద్వారా దాని మీద ప్రెస్ చేసి సేవ్ యాజ్ పీడిఎఫ్ ఇక్కడ ఉన్నటువంటి 3 డాట్స్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేస్తే సేవ్ యాజ్ పీడిఎఫ్ ఆప్షన్ వస్తుంది. దానికి ఒక ఫైల్ నేమ్ ఇచ్చేసి సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకొని బయట ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఈ విధంగా ఏపీఆర్జేసీ ఏప్రిల్ 25వ తారీఖు జరగబోయేటటువంటి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతుందో దానికి సంబంధించినటువంటి హాల్ టికెట్ని అఫీషియల్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.